పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం మిత్రులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. నిజానికి ఇది పాఠంగా మొదలెట్టాల్సిన పాయింట్ ఇది, కానీ పాఠంగా మళ్ళీ చెప్తాను మీకు తప్పనిసరిగా. భక్త కన్నప్ప మొన్న 27వ తారీఖు రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకుని మీ అందరికీ తెలుసు. ఎవరెవరు ఎన్ని పాయింట్లు ఇస్తున్నారు ఇవన్నీ నేను మాట్లాడను, ఎందుకంటే ఆ సినిమాలో నా కలం కొంత ఉపయోగపడింది అనేది మీరు ఆ కార్డులు చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఏం కార్డులో నేను ఉన్నాను అనేది. పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా విజయేంద్ర ప్రసాద్ గారు ఉపయోగపడ్డారు. ఇట్లా చాలామంది ఆ కన్నప్ప ఎలా అయినా సరే నిలబడాలి, గెలవాలి అనేటువంటి ఆకాంక్షతో ఉన్నామండి అందరం. అదేంటంటే ఒక రకంగా మా విష్ణు చేసిన సాహసం. ఎందుకంటే కన్నడంలో రాజ్ కుమార్ గారు సూపర్ 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 స్టార్ ఆయన, ఇక్కడ కృష్ణరాజు గారు, ఇద్దరూ కూడా ఈ భక్త కన్నప్ప సినిమాని చేసి ఉన్నారు. కన్నడంలో చేసిన అది కూడా తెలుగు శాతం వచ్చి మన ఆడియన్స్ అందరూ కూడా దాన్ని చూశారు. సామాన్యంగా నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తా ఉంటాను, తెలిసిన కథని మళ్ళీ చెప్పాలి అన్నప్పుడు మన స్క్రీన్ ప్లేలో, మన డైలాగుల్లో, మన కథా సంవిధానంలో కొన్ని మార్పులు చేసుకోకపోతే ప్రమాదం. చూసిన సినిమానే కదా అనేటువంటి ఒక భావన రానివ్వకూడదండి ఎవరికి కూడా. ఆ భావన రాకుండా ఉండాలి అంటే చూస్తున్నప్పుడు కట్టి పడేయాలి మేము. అందుకు మీకు తెలుసు, ఇందులో కథా స్క్రీన్ ప్లే రెండు రాసుకుంది మంచు విష్ణు. అతను తలుచుకుంటే ఇలాంటి హిస్టారికల్ పౌరాణిక బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి లేదా హిస్టారికల్ సాంఘికంగా జరిగినటువంటి చరిత్రలు ఎన్నో తీయొచ్చండి అతను కోరుకుంటే. కానీ ఆ పక్కనే వారికి ఆ శ్రీకాళహస్తి ఉంటుంది మోదుగులపాడి పక్కనే. ఏమో చిన్నప్పటి నుంచి అతనికి ఆ శివుడి మీద ఒక ఆరాధన ఉందేమో మనం ఎవరైనా చెప్పలేము. అది తను చెయ్యాలి అనేటువంటి ఆకాంక్ష తన మనసులోకి వచ్చింది. మోహన్ బాబు గారు మేము చర్చించామండి అప్పుడు, ఏం అగ్రజ ఏంటి అన్నాడు. కొత్త కథనంతో తీస్తే ప్రతిదీ చూస్తారు, మనం ఆ కథనంలోకి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పాం. ఇవాళ ముందు చిత్రం విజయవంతంగా నడుస్తోంది అని నాకు మా బి గోపాల్ గారు ఇలాంటి వాళ్ళు అనేక మంది చాలా బాగుందండి సినిమా నాకు ఫోన్లు చేస్తా అంటే, మహారాజ్ గారి అబ్బాయి నేను ఎంతసేపు మాట్లాడాడు అన్న, సినిమా చాలా బాగుంది అన్న. అలా ఆ సినిమా బాగుంది అని చెప్పగానే ముందు ఆనందం అండి. ఎందుకంటే ఒక సాహసం సాయరా డింబక అని పాతాళ భైరవులో రంగారావు చెప్పినట్టు నిజంగా ఆ సాహసం విష్ణు చేసి ఇవాళ గెలిచాడు. అందులో ఆ సాహసం చేసిన ఎన్టీ రామారావు కథలో ఎలా గెలిచాడో ఇవాళ విష్ణు ఈ చిత్ర నిర్మాణం చేసి తను ఈ చిత్రాన్ని విజయవంతం చేసి తను నిలబడ్డాడు, గెలిచాడు అనేటువంటిది మనం గమనించాల్సిన విషయం. అయితే ఇప్పుడు దీనిలో మనం ముఖేష్ కుమార్ సింగ్ గారు, ఆయన హిందీలో మంచి పేరు ఉందండి, మన దగ్గర డైరెక్టర్ గారు, ఆయన దర్శకుడు. వారు మోహన్ బాబు, మా మోహన్ బాబు ఎటువంటి అద్భుతమైన నటన ప్రదర్శించాడు చూసిన వాళ్ళు చూసి ఉంటారు, లేదా యాడ్ చూస్తున్నప్పుడే. అంటే భక్త కన్నప్పలో రావు గోపాలరావు పాత్రలాగా ఇది ఉండదండి. ఆ పాత్ర యొక్క క్యారెక్టరైజేషన్ వేరు, ఇప్పుడు మోహన్ బాబు వేసిన పాత్ర యొక్క ధర్మం వేరే. అలా అంటే తను సర్వస్వం నాకే తెలుసు అనేటువంటి అహంభావంతో ఉన్నటువంటి పాత్రగానే తీర్చిదిద్దుకున్నాడు తప్ప ఆ సినిమాల్లో ఉన్నటువంటి ఆ పాత్రకు ఉన్న కొంత నెగిటివ్ టచ్లు
బికాజ్ మోహన్ బాబు అద్భుతమైన హీరో కాబట్టి ఆ నెగిటివ్ టచ్లు లేకుండా తన పాత్రని చక్కగా స్క్రీన్ ప్లేలో కథా సంవిధానంలో సరిచేర్చుకుని ఒక పద్ధతిగా ముందుకు నడిచాడు. అందుకని ఇప్పుడు మనం చూస్తే ఎటువంటి వాళ్ళని తీసుకొచ్చాడండి. మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ గారు, కామెడీకి బ్రహ్మానందం, శివబాలాజీ, ముఖేష్ ఋషి గారు, రఘుబాబు, ఇలా బ్రహ్మాజీ గారు, ఇంతమందిని పక్కన పెట్టి ఒక అండ కండ కావాలి అంటారండి ఒక సినిమాకి. ఈ సినిమాకి ఆ అండ ఎవరు కండ ఎవరంటే ప్రభాస్. నిజంగా ఆ ప్రభాసు అంటే తడుక్కుని తారలా మెరిచేయటం ఏం కాదండి. ఇందులో సరిపోయిన న్యాయం ప్రకారమే ఆ పాత్ర ద్వితీయార్థంలో వస్తుంది. అద్భుతంగా చూసిన ప్రేక్షకులందరూ కూడా అర్థమై ఉంటుంది ఆయన ఎంత మంచి పాత్ర వేశారు. ప్రభాసు ముందు అతన్ని ఎందుకు అభినందించాలంటేనండి, ఆ పాత్రని తను బాహుబలి తను అంగీకరించి మోహన్ బాబు కోసం, విష్ణు కోసం ఆ పాత్రని నిడివి తక్కువలో ఉన్న వేయటం అనేది గొప్ప. దీనిలో కూడా విష్ణు రాసుకున్నటువంటి, ఎందుకంటే ఎక్కువ విష్ణు గురించి మాట్లాడుతున్నానంటే కథ రాయటం అంటే మాటలు కాదు. ఒకసారి 2 భాషల్లో చెరోసారి వచ్చేసినటువంటి కథ రాయటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఎందుకంటే 360 సినిమాలు రాసిన మాకు ఆ కథ ఏమిటి, ఆ కథనం ఏంటి, అందులో పడే ఇబ్బందులు ఏంటి, మొహాల మీద ఫైళ్ళు ఎప్పుడు కొట్టుకున్నాము, ఇవన్నీ ఆ పేర్లు మేము చెప్పమండి. ఎవరెవరు ఇసురుకున్నాము, ఎట్లా ఇసురుకుంటాము, ఆ కచ్చి అనుకున్నది రానప్పుడు, ఆ పాత్రలు సజీవంగా రానప్పుడు, లేదా ఆ సంభాషణలు సజీవంగా రానప్పుడు వచ్చేటువంటి ఇబ్బంది అండి. మీకు కొన్నిసార్లు చెప్పాను నేను, ఫస్ట్ కాపీ చూసి మా మీద గౌరవంతో ఇక్కడ మారుద్దాము అంటే రామనాయుడు గారు కానీ ఇలాంటి పెద్దవాళ్ళందరూ వెంటనే ఆ మార్పులు చేసేవారు. ఆ మార్పులందరూ వారు చేయబట్టే అన్ని సినిమా సూపర్ హిట్ సినిమాల రచయితలుగా పరుచూరి సోదరులకి ఇవాళ ఒక చరిత్ర అనేది అక్కడ నిలబడింది. అలా ఇవాళ ఎందుకు విష్ణు గురించి చెప్తున్నానంటేనండి, తను సాహసం చేశాడనుకుంటున్నాను మీరు, నేను విశ్వాసంతో చేశాడనుకుంటున్నాను. తన మీద తన నమ్మకం, తను రాసుకున్న కథ మీద తనకు నమ్మకం. మరి ఆ ఫస్ట్ హాఫ్, ఆ 2 సినిమాల్లో ఉన్న ఫస్ట్ హాఫ్కి ఈ ఫస్ట్ హాఫ్కి అసలు పోలిక ఉండదండి. ఎప్పుడో ఆదిమ కాలంలో ఉన్నటువంటి తెగలు వాళ్ళందరూ ఆ నాయకులు అవి ఒక అద్భుతమైన, అంటే అలాంటి చరిత్రలో నుంచి పుట్టినటువంటి ఒక పిల్లవాడు శివుడికి కళ్ళు ఇచ్చేసి అలా తోడేసి ఇచ్చేసి అంత పరిస్థితికి ఎదుగుతాడని ఎవరు ఊహిస్తారండి? అందుకు ఆ ఫస్ట్ హాఫ్లో తను తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం అట్లా ఉంటుందండి. మేము మరో మంత్రులు దేంట్లోనూ ఒక పాటలో చూపించామండి దాన్ని, ఎలా సమాజం ఎదిగింది, చరిత్ర ఎలా ఎదిగింది అనేది. కానీ ఇతను ఒక హాఫ్, అంటే ఒక భాగం, ఒక అర్ధ భాగాన్ని దాన్ని కేటాయించుకుని, ఎందుకంటే రేపొద్దున ఫ్యూచర్లో మీకు కావాలంటే అప్పుడు తెగలు ఎలా ఉండేవి, నాయకులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ తీర్పులు ఎలా ఉండేవి, ఆ ఒక దేవత బొమ్మ పెట్టేసి ఎలా మాయ చేస్తూ ఉండేవారు జనం అందరినీ కూడా. ఆ మాయను చూసే తిన్నడు భగవంతుడికి దూరం అయ్యాడండి ముందు. కానీ ఇది మాయని అక్కడి నుంచి వెళ్ళగొట్టబడినటువంటి మనిషి తనే ఆ శివుణ్ణే హృదయం చీలిస్తే మన పరమేశ్వరుడు కనిపించే అంత లెవెల్కి పెరిగిపోయాడండి. మీరు గమనిస్తే ప్రభాస్ పాత్ర మామూలుగా ఉండదండి సినిమాలో. ఆ వరుసనే కండ అండా కండ అన్నాను కదా ఇందాక, అద్భుతంగా బలంగా అలా తీసుకొచ్చేసి ప్రభాసు అలా లేవనెత్తినటువంటి ఆ బరువుని చివరిలో టప్మని విష్ణు తన నెత్తికెత్తేసుకుని అసలు ఏం చూస్తున్నాం మనం సినిమాని అనేది తెలియనివ్వకుండా ఒక అద్భుతంగా తీసుకెళ్ళాడండి ముందుకి. ఆ చివర 30 నిమిషాలు
నేను చెప్తున్నాను, మీరు సినిమా చూసిన వాళ్ళు నా మాటలతో అంగీకరిస్తారు, ఒళ్ళు గగురు పొడవకుండా మాత్రం ఉండదండి. అంటే అంత అద్భుతంగా ఉన్మీలనం చేయటం అంటారండి దాన్ని. అంటే మనలో నేను నటిస్తూ మిమ్మల్ని అందరినీ నాలో తీసుకుంటా. అలా విష్ణుబాబు ప్రేక్షకుల్ని తన గుండెల్లోకి అలా తీసేసుకుంటూ తను చూస్తున్న శివుణ్ణి ప్రేక్షకులకు చూపించేస్తున్నాడు. లేకపోతే ఎంత అమాయకుడు అండి. శివుడు కంటే నెత్తురు కారుతా అంటే ఏం చేయాలి, ఆకుపసలు చేయాలని ఆలోచించాలి. కానీ నువ్వు నా నేత్రమే తీసి నీకు పెడతాను అంటే అంతకు మించిన ప్రపంచంలో భక్తులు ఇంకెవరుంటారు? అందుకనే అది మహత్తరమైనటువంటి గాథ అయిపోయిందండి ఈ చరిత్రలో. సో మోహన్ బాబు గారు తన కుమారుణ్ణి నమ్మి ఈ చిత్రం నిర్మించటం, విష్ణు నాన్నగారి ఆశ మేరకు, ఆశయం మేరకు ఆ రెండింటిని చక్కగా పోషించి తను ఒక అద్భుతంగా ఆ చిత్రంలో నటించి ఈ రోజున నేను చెప్తున్నానండి మీకు, రోజు రోజుకి అలా పెరుగుతూ ఉంటుందండి. ఇంతింతై వటుడింతై మరియు తానింతైలాగా ఈ చిత్రం యొక్క ఇమేజ్ పెరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆ చూసిన సినిమా కదా అనేటువంటి భావన కాదు, ఇది ఇందులో చాలా మీరు చూడని సినిమా ఉంది. కాబట్టి ప్రేక్షకులు ఒక్కసారి మళ్ళీ ఆ సినిమాని చూడాలి అనేటువంటిది తెలియజేయటం కోసం విష్ణుబాబు నిన్ను నువ్వు నమ్ముకుని సాధించిన విజయానికి నిన్ను అభినందించడం కోసం ఈ పలుకులు పలుకుతున్నానయ్యా. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మీ అందరూ కూడా చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలి అని తెలియజేస్తూ, చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి కన్నప్ప సినిమాని చూసి మా విష్ణుని ఆశీర్వదించండి, మా మోహన్ బాబు గారిని ఆశీర్వదించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.